ఇది విన్నావా? భయం లేని కోడి బిల్డింగ్ ఎక్కి గుడ్డు పెట్టిందట. సౌండింగ్ బాగుంది కానీ సందర్భమే అర్థం కావట్లేదు. అయ్యో, ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే ఓ షాప్ పెట్టుకుంటారు, లేదంటే ఓ హోటల్ పెట్టుకుంటారు. అవును కదా. కానీ ఓ అతితెలివి.com ఏకంగా ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టాడు. అయ్యో రామా, కానీ కాన్సెప్ట్ బాగుంది శివ. కాన్సెప్టే కాదు, స్కిట్ కూడా బాగుంటుంది. లెట్స్ వెల్కమ్ భాస్కర్ స్టేజ్. జోకింగ్ జపాంగ్. అందరికీ నమస్కారం అండి. నేను ఫస్ట్ టైం మన ఇండియాలో ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టాను. మీకేమైనా సమస్యలుంటే హ్యాపీగా వచ్చి నన్ను కలవచ్చు. ఐ విల్ డీల్. ఎనీ డౌట్స్? సార్, ఈ విధంగా ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం మీకు తప్పనిపించట్లేదా? ఎందుకు తప్పు? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే పక్కన ప్రైవేట్ హాస్పిటల్ పెడతారు. గవర్నమెంట్ కాలేజ్ ఉంటే పక్కన ప్రైవేట్ కాలేజ్ పెడతారు. గవర్నమెంట్ బ్యాంకు పక్కన ప్రైవేట్ బ్యాంకు పెట్టినప్పుడు నేను గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ పక్కన ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెడితే తప్పేంటి? ఓకే సార్, లాజిక్ అయితే బాగానే ఉంది. ఇలా ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? పెళ్ళైన తర్వాత న్యాయం జరుగుతుందని అందరూ పెళ్లిళ్ళు చేస్తారు. ఇది కూడా అంతే. జస్ట్ వాచ్ ఇట్. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఇదేంటి పోలీస్ స్టేషన్ అయితే కనిపిస్తుంది కానీ పోలీసులు ఎవరు కనబడతలేదంటే? ఇక్కడ ఇలారా. ఏంటి నీ ప్రాబ్లం? మా ఆవిడ కనిపించట్లేదండి బాబు. ఇంతకీ నీ భార్య ఎలా ఉంటుంది? మా భార్య ఎలా ఉంటుందండి బాబు? నా భార్య ఇలాగే ఉంటది. ఎలా ఉంటదంటే చూడ్డానికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటదంటే ఏంటంటే బాబు, ఆంటీ లాగే ఉంటది. అరే అది ఆంటీ అమ్మమ్మ అనలేదురా. అది ఎలా ఉంటుందిరా? ఓహో, అన్ని డౌట్ అదా? దానికి నువ్వు అలా అడుగుతావు నాకు ముందే తెలుసు. అందుకని మా ఆవిడ ఫోటో తీసుకొస్తా చూడు. ఈవిడ మీ ఆవిడ? మరి ఎవరు కొట్టుకోవాలి? ఈవిడ మీ ఆవిడ? అవును. అరే ఆవిడికి తెలిస్తే నిన్ను నన్ను కలిపి బొక్కలేస్తారా? డెఫినెట్లీ. ఆవిడ అనసూయ, టీవీ యాంకర్. ఆమె అనసూయ అయితే నాకేంటో, తమ్మనైతే నాకేంటి? నాకు కావాల్సింది మా ఆవిడ నాకు ఇస్తే నేను పట్టుకొని వెళ్ళిపోతానండి బాబా. పట్టుకెళ్ళిపోవడానికి ఆవిడ పీచి మిఠాయి కాదురా. అయినా అనసూయ గారిని తీసుకొచ్చి నీకు ఇవ్వడం ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్కి వచ్చి సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, మీరేం చేస్తారు? ఏవో 4 సైకిల్ చూపించి అందులో ఒక సైకిల్ ఎంచుకోమంటారు కదా. అలాగే తమ్మన ఇలియానా కాజులు ఏవో 4 ముగ్గురు హీరోలు తీసుకొచ్చి నా ముందు నిలిచిపెట్టారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎవరినో చెక్ చేసుకుంటారు. ఏమిటి సుబ్బారావు గారు, నమస్కారం అండి. చూసారా సార్, మీరు చేసిన ఈ చిన్న ప్రైవేట్ పోలీస్ స్టేషన్ తప్పు వల్ల ఇలాంటి కేసులు కూడా వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లాడు పుట్టిన వెంటనే నడవడండి. కొంచెం టైం పడుతుంది. ఐ విల్ ప్రూవ్. కాలదురా. ఏంట్రా ప్రాబ్లం? సార్ వెళ్ళలేదు సార్, మా ఆవిడ రాక్షసుని చంపడానికి వస్తుంది సార్, మీరు రక్షించాలి. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? ఏం జరిగింది? నేను కాపాడతా, చెప్పు. సార్, ఈవినింగ్ ఆఫీస్ నుండి రాగానే ఏవండి పక్కింటి సుబ్బిగాడు వాళ్ళ ఆవిడికి నక్లేసుకొని ఇచ్చారట, మీరు ఉన్నారు ఎందుకు దండగా తిట్టించారు. నువ్వేమన్నావు? నేనేమంటాను, వాళ్ళ ఆవిడ ఒప్పుకుంటే నక్లెస్ శంకర్మ వడ్డానం కూడా కొనిస్తానన్నారు సార్. ఏమిస్తానన్నావు? వడ్డానం సార్. వడ్డానమా? చూసారా, గీడు ఎంత సహాయం చేస్తున్నా ఎరికినా సార్ మీకు? నా పరువు మొత్తం తీస్తుండే. గీడు బట్టలు ఉతికితే విమ్మందిస్తా, గిన్నెలు తోముతుంటే రిన్నందిస్తా, గీడు వంటని పెంటలాగా చేసి పెడితే కష్టపడి తిని పెడతా సార్. మరి బాత్రూమ్ కూడా చెప్పి తప్పించుకో. చెప్తా. బాత్రూమ్ కడుగుతుంటే పినాలు కూడా అందిస్తా సార్. చెప్పు బానక్క, ఇంతకన్నా ఏ పెళ్ళ మొగుడికి సహాయం చేస్తా? అమ్మా, భారతదేశంలో ఏ స్త్రీ కూడా నీ అంత సహాయం చేస్తాను. కాలికి దండం పెడతా. ఇప్పుడు చిన్న చిన్న వాటికి మొగుడిని చంపకూడదమ్మా. ఇలా చంపుకుంటూ పోతే భారతదేశంలో మొగుళ్ళు మిగలరు. అందులో శివారెడ్డి కూడా ఉంటాడు. ఇప్పటికి పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. నా కడుపు నొక్క కాయ లేదు ఇప్పటి వరకు. ఏ కాయ? యాపిల్ కాయ, జాంకాయ? అది చెట్టు కాసే కాయ కాదురా, నా కడుపున కాసే పిల్ల కాయ. సరే, ఇంతకు వాడు ఏం చేస్తున్నాడమ్మా? వాడు ఏమి చెయ్యడు సార్, ఏమి చెయ్యడు. ప్రతిరోజు నేను
మల్లెపూలు పెట్టుకొని సింగారించుకొని వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు వాడొచ్చి వెరీ ఇంట్రెస్టింగ్. వచ్చి వాడొచ్చి ఇలా టచ్ చేసి అవుట్ అని అలా వెళ్ళిపోతాడు సార్. నువ్వు మల్లెపూలు కట్టుకొని సింగారించుకుంటే టచ్ చేసి వెళ్ళిపోతాడా? అవును సార్. రే ఇంతకీ నువ్వే ఉద్యోగం చేస్తున్నావురా? నేను నేషనల్ కబడ్డీ ప్లేయర్ ని, మరి ఇలా టచ్ చేస్తే ఇలా వెళ్ళిపోతున్నా. అసలు నువ్వు మగాడు వేరా? నీకు బుద్ధి ఉందా? అయినా ఇలాంటి మగ గాడు మగాడైతే ఏంది, మాడాగాడైతే నీకేంది? గన్న మొగుడు గాన్ని కొట్టినా నరికినా నేనే కొట్టాలే, నేనే చంపాలే. నువ్వెవడివిరా? నువ్వు రారా నల్ల కాకిగా నా నల్ల వీడికి భూగోళం బద్దలైతే తప్పు భార్య భర్తల మ్యాటర్ అంటే అర్థం కలేదు. ఇప్పుడు తీరిందా బద్దలు. సార్ ఇప్పటికైనా ఒప్పుకుంటారా మీరు చేసిన తప్పని చెప్పి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మొత్తం 24 hours లైవ్ పెట్టండి. ఐ విల్ ప్రూవ్ ప్రైవేట్ పోలీస్ ప్రజలకి ఎంత అవసరమో నేను నిరూపిస్తా. ఓ మీలో ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉందన్నమాట. ఓకే వి విల్ వెయిట్ అండ్ సీ. ఐ విల్ ప్రూవ్. మీరు ప్రైవేట్ పోలీస్ స్టేషన్కి వచ్చారంటే మీరు చాలా సమస్యల్లో ఉన్నారు. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? మేము చచ్చిపోవాలనుకుంటున్నాం. చూసారా, వీళ్ళు చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఈ రోజు ఇండియాలో రోజుకి 20 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? పట్టించుకోకపోవడం వల్ల. బట్ నేను పట్టించుకుంటా, మీరు బాధపడకండి. అసలు మీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పండి. మేము నేషనల్ లెవెల్లో కబడ్డీ ఆడి కప్పు కొట్టాలనుకుంటున్నాం. ఓకే, కానీ మాకు ఎవరు కబడ్డీ నేర్పించట్లేదు. అందుకే ఈ సమాధానం వినేస్తున్నాం. అసలు మాకు గుర్తింపే లేదా? ఆగండి. సుప్రీంకోర్టు కూడా మిమ్మల్ని గుర్తించింది కాబట్టి నేను మీకు గుర్తిస్తున్నాను. మీకు నేను కబడ్డీ నేర్పిస్తా. యు నో హూ ఐ యామ్? నేను నేషనల్ లెవెల్లో కబడ్డీ కోచ్ని. ఆ జాబ్ వదిలిపెట్టి ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టా. మీకు కబడ్డీ నేర్పిస్తా. నేను నేర్పించే కబడ్డీకి దునియా మొత్తం దిమ్మ తిరగాలి. ఓకే, నేను కొట్టిస్తా. ఏంటి తప్పు? ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకుంటా. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్. ఓకే, కబడ్డీకి లైట్స్ ఆఫ్ లోనా? అరే కబడ్డీ చీకట్లో ఆడరా, లైట్లు వేసుకునే ఆడతారు. నేను లైట్లు ఆపండి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం. ఆపండి. ఓఫో హ్యాండ్సమ్. అక్క ఈ చెయ్యి చూడు, బందర్ రోడ్ లోకి ఎంత నున్నగా ఉందో. ఈ బాడీ చూడు, బెంజులాది బంపర్ లాగుంది. ఏ ఆటకైనా ఫస్ట్ వామప్ అనేది చాలా అవసరం. యునో వామప్? అక్క వామప్ అంటే ఏంటక్క? ఏం లేదే, వామ్ అంటే వేడి. మనలో ఉన్న వేడంతా మన కూతురు బయటికి తీస్తారు. అలాంటిదే. బట్ కబడ్డీ ఆడే ముందు కొన్ని వామప్స్ నేర్పిస్తా. నన్ను ఫాలో అవ్వండి. ఇలా పెట్టి 1 2 3 4 చేయండి. ఇలా కాదురా, ఈ చేతులు సరిగ్గా ఏమైందిరా? రే ఆ జలకులేంట్రా? ఇలా పెట్టి ఇప్పుడు నడువు ఊపాలి. అయిపోయింది అది. ఇక చూడు, ఇలా ఊపండి. ఆ ఊపడం ఏంట్రా? నడువు ఎప్పుడు స్టిఫ్ గా పట్టుకొని వదలకు, అలాగే ఊపు. నో వామప్స్. కమాన్ గేమ్ లోకి వెళ్ళిపోతారు. రండి. ఇది క్రీజ్. మీరిద్దరు అటుపక్కుంటారు. ఓకే, యూనో నేను ఇటుపక్కుంటా. కబడ్డీ అంటూ నన్ను టచ్ చేసి మీరు వెళ్ళిపోతే మీరు గెలిచినట్టు. ఏ ఈ విధంగా టచ్ చేయని చూస్తున్నావు కదా, నాకు అర్థమైపోయింది. రెడీ, కమాన్. లైవ్ నువ్వు వెళ్ళే. ఆల్ ది బెస్ట్. కబడ్డీ స్టాప్. కబడ్డీ ఏంట్రా? కబడ్డీ అంట. కబడ్డీ అని గుక్క తిప్పుకుంటూ అరవాలి. మళ్ళీ వెళ్ళు పో. నోరు తిరగట్లేదు రాజా. నీకు నచ్చిన వర్డ్ ని గుక్క తిప్పకుంటా అనాలి. యునో? రెడీనా? రానా? రాజా.
ఆపితే వదిలేస్తారా? నేను ఆపను రాజా, ఆపితే నువ్వు వదిలేస్తావుగా. నువ్వురా. బాబా 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 అవుట్ అవుట్ అవుట్. ఆపరా ఆపరా. అవుట్ కాదు, వదిలేస్తావు. రేయ్. ఇప్పి ఇలా కాదు, ఇది క్లైమాక్స్ ట్విస్ట్. నేను వెళ్తా, నన్ను గ్రీజ్ దాటుకుంటా మీరు ఆపితే మీరు గెలిచినట్టు. ఓకే? అంటే నువ్వు వస్తావు రాజా? గేమ్ లోకి రా. రా రా తెచ్చుకుందాం. రెడీయా? రెడీ దా ఏంట్రా ఇలా అంటున్నారు? రా. ఏ కబడ్డీ 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 కబడ్డీ. అరే దొరకండి రా కబడ్డీ. అరే మీకు దండం పెడతారా? రే వదిలేయండి రా. మా మీడియా కాపాడు. రాజా 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 ప్యాంట్ ఇవ్వండి రా. నువ్వు వచ్చి తీసుకో. వద్దు, వెళ్ళిపోతా. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. భాస్కర్ గారు సూపర్ పర్ఫార్మెన్స్. ఎనీవేస్ జడ్జెస్ ఏమంటారో చూద్దాం. జోకింగ్ జపాన్స్ బాగుంది. టోటల్ డ్రామా ఎక్కడ స్టార్ట్ అయిందంటే వీళ్ళిద్దరు వచ్చారు, అక్కడి నుంచి ఏరి? ప్రారంభమైంది. ఆ ఎక్సర్సైజ్ దగ్గర నుంచి, ఆ టచ్ చేయడం దగ్గర నుంచి, ఆ ఫీలింగ్స్ అవి బాగుంది. భాను గారు. భాస్కర్ జీ, మేడం. యూఆర్ జీనియస్ అండి యాక్చువల్లీ. బ్యూటిఫుల్. త్రినాథ్ అండ్ అవినాష్, వాళ్ళిద్దరూ నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. రెండు గుండెలండి మీకు. సీరియస్లీ, రెండు కళ్ళు, రెండు గుండెలు. అక్కడ తాగిపోతున్నా. ఐ లవ్డ్ ఇట్. కాంప్లిమెంట్స్ అదిరిపోయినాయి. పాయింట్స్ చూద్దాం. హరికృష్ణ గారు 9 points again. 9 and 9, 18 points all in all. Bhaskar and team Joking Japangs. Thank you. Well done.